హలో వైటీ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? మేము కూడా బాగున్నాం. మీరందరూ బాగుండాలనుకుంటూ బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. సో ఇవాళ మా ఇంట్లో కర్రీ వచ్చేసి టమాటో క్యాప్సికమ్ కర్రీ. దీనికి కావాల్సిన పదార్థాలు, చేసే విధానం చూసేద్దరు కానీ వచ్చేసేయండి. ముందుగా ప్లేట్ తీసుకుని అందులోకి దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగాలు, జీడిపప్పు లేకపోతే పల్లీలు కూడా వేసుకోవచ్చు. తర్వాత తరిగి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ అండ్ ఎండు కొబ్బరి ముక్కలు తీసి పెట్టుకోవాలి. తర్వాత ఒక జార్ తీసుకుని ఈ పీసెస్ అన్నీ అందులో వేసి కొంచెం వాటర్ పోసుకుని ఫైన్ పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి ఆయిల్ వేసి ముందుగా తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని అందులో వేసుకుని బాగా వేయించుకోవాలి. బాగా వేయించుకున్న తర్వాత కాసేపు మూత పెట్టేసి మళ్ళీ మూత తీసి చూస్తే అవి 80% వరకు వేగి ఉండాలి, అంటే మగ్గిపోయి ఉండాలన్నమాట. అలా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టాలి. మళ్ళీ అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసి తరిగి పెట్టుకున్న మిర్చి పీసెస్, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలి. కలిపేసిన తర్వాత ముందుగా చేసుకున్న ఫైన్ పేస్ట్ని ఇందులో వేసి అవి కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అందులో మనం ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, కొరియాండర్ పౌడర్ వేసుకుని బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత కాసేపటికి అందులో వేసుకున్న ఆయిల్ పైకి తేలుతుంది కదా, అప్పటిదాకా కలుపుకుని మూత పెట్టుకోవాలి. ఆ తర్వాత మూత తీసిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ని వేసుకోవాలి. వేసుకొని ఆ మసాలా అంతా కూడా దానికి అంటేటట్టుగా బాగా కలుపుకోవాలి. కలుపుకుని మూత పెట్టాలి. మూత పెట్టడం వల్ల ఏంటంటే ఈ టమాటోస్ సాఫ్ట్ అవుతాయి కదా, సో అంతదాకా కలుపుకుంటూ మూత పెడుతూ అలాగా రిపీట్ చేయాలన్నమాట. ఎట్ లాస్ట్ టమాటో పీసెస్ అన్నీ సాఫ్ట్ అయిన తర్వాత ముందుగా వేయించి పక్కకు పెట్టుకున్న క్యాప్సికమ్ పీసెస్ అందులో వేసేసి రెండింటిని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కాసేపు మూత పెట్టుకుంటే ఈ క్యాప్సికమ్ కూడా మొత్తానికి మెత్తబడతాయి. ఆ తర్వాత మళ్ళీ మూత తీసి కొంచెం వాటర్ పోసుకోవాలి, ఎందుకంటే గ్రేవీ లాగా చేసుకోవడానికి అనమాట. వాటర్ పోసుకుని మొత్తం అన్ని మసాలాలు అన్నీ కూడా ఆ ముక్కలకి అంటే విధంగా మనం ఉడికించుకోవాలి. అంతేనండి, అయిపోయింది. ఈ లోపు స్పైసెస్ అన్నీ మీ టేస్ట్కి తగ్గట్టు ఉంటే ఓకే, లేదు అనుకుంటే కొంచెం ఉప్పు, కారం, ఈ స్పైసెస్ ఏవైతే ముందు వేసామో అవి మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవడం, అంత సెట్. సో ఫైనల్గా అయితే టమాటో క్యాప్సికమ్ కర్రీ రెడీ. ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడం, ఎంజాయ్ చేసేయడమే. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఆగండోయ్, ఈ కర్రీ మీలో ఎంతమందికి తెలుసు కమెంట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు అయితే ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. చూసి అలా వెళ్ళిపోకుండా కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. అంటిల్ దెన్ బాయ్, గుడ్ నైట్.